హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు నేను షాద్నగర్ చించోడు మన ప్రాజెక్ట్ ఏదైతే రియల్ రైజ్ ప్రాజెక్టు దగ్గర ఉన్నాను. సో చూడండి, ఇది మనకు 36 acres విత్ ఎల్పి నంబర్ రేరా నంబర్తోని స్టార్ట్ చేసాము. ఆల్రెడీ డెవలప్మెంట్ మనకు ఇందులో రోడ్స్ వచ్చేసి 60 feet, 40 feet, 33 feet రోడ్స్ ఇస్తున్నాము. 454 ప్లాట్స్ వచ్చాయి దీంట్లో. ఎక్సలెంట్ మనకు 147 స్క్వేర్ యార్డ్స్ నుండి స్టార్ట్ అవుతున్నాయి. మనకు హై కావాలన్నా మనకు 200, 250, 300, 400 వరకు కూడా మనకు అవైలబిలిటీ ఉంది. ఇక్కడ ఏంటంటే మనం ఇచ్చే రోడ్స్ కూడా సీసీ రోడ్స్ ఇస్తున్నామండి. ఇక్కడ మనకి ఇది కమర్షియల్గా ఈ రోడ్ వైపు ఏదైతే ఉందో ఈ ప్లాట్స్ అన్నీ మనకు కమర్షియల్ బిట్స్ అండి. ఫ్యూచర్లో మనకి ఇది ఒక మార్కెట్ యార్డ్ లాగానే కాబోతుంది. మనకి ఎదురుగా ఉన్న రోడ్ అటువంటి ఈ రోడ్ ఏంటంటే మనకు రేడియల్ రోడ్గా రికార్డ్ అయింది. ఇది ఆల్రెడీ మనము RRR లోపల 1 kilometer డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్ ఉంది. సో ఇది స్టార్టింగ్ మనకు వచ్చేసి BTCP లేఅవుట్ కింద మనము తీసాము, కానీ ఇప్పుడు ఇది ఆల్రెడీ HMD కిందకి కన్వర్ట్ అయిపోయింది. సో మీకు తెలిసిన విషయమే, RRR లోపల ఉన్న ఏ ప్రాజెక్ట్ అయినా HMDనే వస్తుంది. సో మీరు ఒకసారి మా సైట్కి వచ్చి చూడండి. ఇన్వెస్ట్మెంట్ కోసం చాలా ఎక్సలెంట్ ప్రాజెక్టు. మీరు ఏదైతే ఒకసారి రావాలనుకుంటే నాకు కాల్ చేయండి. నా డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది. సో ఒకసారి కాల్ చేయండి. మీ వీలుని బట్టి, పాసిబిలిటీని బట్టి కావాలంటే నేను మీ ఇంటికి వచ్చి మీకు డీటెయిల్స్ అన్నీ పర్సనల్గా మీకు డెమో ఇవ్వడం జరుగుతుంది. సో దాని తర్వాత మీరు మీ కంఫర్ట్ని బట్టి మీకు చెప్తే నేను సైట్కి తీసుకొచ్చి చూపిస్తాను. ఎనీహౌ చూడండి, మీకు ఏదైతే ఇక్కడ కనబడుతుంది ఆల్రెడీ మనకు రోడ్ ఫార్మేషన్ అయిపోయింది. సో స్టోన్స్ కూడా లేయింగ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎక్కడైతే మనకు ట్రాక్టర్స్, సో ఇప్పుడు చూసారు కదా, ఇది మనకు కాంపౌండ్ వాల్ వచ్చింది. మనకు ఏదైతే రోడ్ ఉందో ఇది ఫ్యూచర్లో మనకు రేడియల్ రోడ్ అవుతుంది. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనం 20 feet ప్లేస్ వదిలేసి మనము కాంపౌండ్ వాల్ ఇస్తున్నాము. ఏదైతే ఇక్కడ ఆర్చ్ కన్స్ట్రక్షన్ అవుతుందో ఇది ఎక్సలెంట్ ఆర్చ్ అండి. ఆల్రెడీ వీడియో ఉంది. ఈ వీడియోలో మీ అందరికీ ఈ వీడియో నేను పంపించడం జరుగుతుంది. ఈ వీడియోలో ఎలాగైతే మనము ఆర్చ్ ఇచ్చామో అదే విధంగా ఇక్కడ కూడా ఈ 60 feet రోడ్కి ఆర్చ్ అనేది కంపల్సరీ వస్తుంది. సో మీకు మీ పిల్లల భవిష్యత్తుకి ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్లో మీకు అనుకూలమైనటువంటి హై రిటర్న్స్ అనేది పాసిబిలిటీ ఉన్నటువంటి లొకేషన్ ఇది. సో మీకు చెప్పినట్టుగానే ఇక్కడ మన ప్రాజెక్ట్లో బోర్ వేసామండి. చూడండి, ఫ్లూయెంట్ వాటరు. మనకి వాటర్ ఏంటంటే ఇలాంటి మనకు 2-3 బోర్స్ వస్తున్నాయి. మన ప్రాజెక్ట్లో మనకు ఓవర్ వాటర్ ట్యాంక్ వస్తుంది. ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ ఉంటుంది. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్, చూడండి మనకు ఎలక్ట్రికల్ కూడా ట్రాన్స్ఫార్మర్ వచ్చింది. ఎలక్ట్రికల్ కూడా అండర్ గ్రౌండ్ ఇస్తున్నాము. డ్రైనేజ్ కూడా అండర్ గ్రౌండ్ వస్తుంది. సో మనకేంటంటే ఫ్యూచర్లో డెవలప్మెంట్, విపరీతమైనటువంటి డెవలప్మెంట్ ఇవ్వడానికి కంపెనీ ముందుంది. ఇందులో మనకు ఫస్ట్ ఫేజ్ 36 అయితే సెకండ్ ఫేజ్ కూడా అతి త్వరలో రాబోతుంది. 30 acres సెకండ్ ఫేజ్ రాబోతుంది. దీంట్లో మనకు స్విమ్మింగ్ పూల్స్, 4 పార్కులు, తర్వాత మనకి ఇందులో వచ్చేసి ఒకటి క్లబ్ హౌస్ కూడా రాబోతుంది. సో మనకు ఈ విధంగా ఇచ్చే ఫెసిలిటీస్ అనేది ఏ ప్రాజెక్ట్లో కానీ ఎక్కడ కానీ లేదు. మీకు కంపారిజన్ చేసుకుంటే ఈ లొకేషన్లో మనది ఇక్కడ చీపెస్ట్ ప్రైజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆఫీస్ అండి, వచ్చే కస్టమర్లు అంతా ఇక్కడే ఉంటారు. మనకేంటంటే ఎక్కడో హైదరాబాద్లో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరూ వారు సంపాదించే ప్రతి రూపాయి, కష్టపడి సంపాదించే ప్రతి రూపాయిని వాళ్ళు పొదుపు చేసుకొని జీవితంలో వాళ్ళు ఒక ల్యాండ్ కొనాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. యోజిత అనేది ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్గా ఉంటుందండి. వాళ్ళు కస్టమరే కాదు, కస్టమర్తో పాటు వాళ్ళ ఇంటి పిల్లలు, వాళ్ళ కుటుంబంతో సహా ఇక్కడికి ఒక పిక్నిక్ లాగా రావడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చి ఈ యోజితను నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. సో మీరు కూడా ఇక్కడికి వచ్చి చూసి
మీరు ఒక ప్లాట్ను బుక్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. యోస్తా అనేది ఒక నమ్మకం అండి. మీ అందరికీ డబ్బులు ఊరికే రావు. ఆ వచ్చిన డబ్బులు ఒక మంచి ప్రాజెక్ట్లో RRRకి లోపల ఉండి మీకు ఒక మంచి రిటర్న్స్ వచ్చే ప్రాజెక్ట్లో పెట్టాలనే నేను మీకు మీ దాకా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకురావడం జరుగుతుంది. Yoshita, it's not a brand, it's an emotion.